పక్షిరాజు ఆకాశములో ఎత్తుగా ఎగురుతుంది. అది గ్రుడ్లు పెట్టే సమయం ఆసన్నమైనప్పుడు ఒక పెద్ద వృక్షాన్ని ఎన్నుకొని దానిపై అందమైన గూడును అల్లుతుంది. ఆ గూడులో 2 గదులను ఏర్పరచుకుంటుంది. ఒకటి భోజన గది, రెండవది పడక గది. నో కిచెన్ రూమ్. పడక గదిని ఏర్పాటు చేసేందుకు ముళ్ళ పదార్థాన్ని తీసుకొని వచ్చి అమర్చి దానిపై పీచు పదార్థాన్ని అందమైన బెడ్గా రూపొందించి అతి మెత్తని దూదిలాంటి పదార్థాన్ని పరుపుగా వేసి దానిపై గ్రుడ్లు పెట్టి ఆ గ్రుడ్లను పొదుగుతుంది. పిల్లలు బయటికి వస్తూ అతి సున్నితమైన ఆ బెడ్ మీద జీవితం ప్రారంభిస్తాయి. చాలా సుఖాన్ని అనుభవిస్తాయి. అయితే ఎగిరే వయసు వచ్చినప్పుడు తల్లి అడుగుతుంది, పిల్లలారా నాతో రాండి, మీకు ఎగరటం నేర్పిస్తాను. వెంటనే ఆ పిల్లలు సారీ మమ్మీ, మేము చాలా కంఫర్టబుల్గా ఉన్నాము, మమ్మల్ని డిస్టర్బ్ చేయవద్దు అని బదులిస్తాయి. అప్పుడు ఆ తల్లి పిల్లలకు పాఠాలు నేర్పించాలని అతి సున్నితమైన దూది పదార్థాన్ని బెడ్ మీద నుంచి తీసివేస్తుంది. ఆ పిల్లలకు ఆ రాత్రి వెలితి కొట్టొచ్చినట్లు అనిపించినా అడ్జస్ట్ అయిపోవటానికే ఇష్టపడతాయి తప్ప మమ్మీ వెంట వెళ్ళేందుకు ఏమాత్రం ఆశ చూపించవు. ఇప్పుడు పీచు పదార్థాన్ని కూడా బెడ్ నుంచి తొలగించి, పిల్లలారా ఇప్పుడైనా ఎగరటం నేర్చుకుంటారా అని అడిగేసరికి, సారీ మమ్మీ, మేము అడ్జస్ట్ కాగలము, రాలేము. అయితే ఇప్పుడు తల్లి ఆ పీచు పదార్థాన్ని కూడా బెడ్ పై నుంచి తొలగించగా పిల్లలకు ముళ్ళు గుచ్చుకోవటం, బాధ కలగటం ఆరంభమవుతుంది. పిల్లలారా ఇకనైనా నాతో వచ్చి ఎగరటం నేర్చుకుంటారా అని అడిగేసరికి, సారీ మమ్మీ అంటూ పాతపాటే ఆలపిస్తాయి పిల్లలు. వెంటనే ఆ తల్లి ఆ పిల్లలను బలవంతంగా రెక్కలపై ఎక్కించుకొని ఆకాశపు ఎత్తుల్లోనికి వెళ్ళి అమాంతంగా వాటిని వదిలేస్తుంది. కేవలం పిల్లలు ఎగరటం నేర్చుకోవాలని ఉద్దేశం మాత్రమే. మన జీవితంలో దేవుడు ఎన్నో కంఫర్ట్స్ మనకిస్తున్నాడు. అయితే సుఖవంతమైన జీవితంలో, దీవెనల పరంపరలో ఆధ్యాత్మికంగా విహరించే విషయంలో మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుచేత జాగ్రత్త. ఒక్కొక్క దీవెన మన నుండి దేవుడు తీసివేస్తాడు సుమా. ఎందుకనగా ఆధ్యాత్మికంగా విహరించటం మనం నేర్చుకోవాలి. సారీ మమ్మీ అని తప్పించుకోవటానికి ప్రయత్నం చేయకండి.